హలో అండ్ వెల్కమ్. నేను మీ క్రిక్ చాట్ విత్ వెంకటేష్. తమ్నైల్ చూసి చాలా సర్ప్రైజ్ అయి ఉంటారు కదా, ఏంటి సడన్గా ఈయన ఇలా అడుగుతున్నాడు, ఏమైంది దీనికి అని చెప్పి. కరెక్టే, ఎందుకంటే వీడియోస్లో కూడా నేను ఎప్పుడు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేయండి, ఇలాంటివన్నీ ఏం చెప్పను నేను. ఎందుకంటే నేను కాస్త మొహమాటస్తుంటాను, షై పర్సన్. మొదట్లో చెప్పేవాడిని ఎందుకంటే చాలా తక్కువ ఉండే వ్యూస్. దాని తర్వాత వ్యూస్ పెరిగే కొద్దీ చాలేవే మనకి అనుకుంటా చేస్తాను. కానీ అంటారు కదా, అడగందే అమ్మైనా పెట్టదని చెప్పి. అడగాలేమో బహుశా. ఎందుకంటే ఒకప్పుడైతే నేను ఇలా పెట్టేవాడిని, అంటే వీడియో ఎడిటర్కి రెగ్యులర్గా పంపించిన అక్కడి నుంచి వీడియోస్ రిలీజ్ చేసినప్పుడు లాస్ట్లో ఒక ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అని చెప్పి ఒకటి వచ్చేది, మా డాటర్ వాయిస్తోనో లేకపోతే మా మనోడి వాయిస్తోనో పెట్టాను మన రోజు. తర్వాత ఈ వీడియో ఎడిటింగ్, మళ్ళీ నేను వీడియో పంపించడం, మళ్ళీ చాలా టైం తీసుకోవడం ఎందుకని చెప్పి నేను ఎలాంటి ఎడిటింగ్ లేకుండా నేనే వీడియోస్ పబ్లిష్ చేయడం మొదలుపెట్టేశాను. మీరు చూసే ఉంటారు, నేను లాస్ట్లో స్విచ్ నొక్కడం కూడా ఉంటుంది దాంట్లో. నేనేమి దాంట్లో దాపరికం లేదు, చాలా ప్రొఫెషనల్ వీడియో నేను ప్రజెంట్ చేస్తాను అనుకోను. మన కంటెంట్ బట్టి చూస్తారు అంతే, దాని ఈ హంగులు ఆర్భాటాలు ఉండాలి అని చెప్పి ఏదో మీకు మంచి కంటెంట్ ఇవ్వడమే సరిపోతుంది. అంత ప్రొఫెషనల్ అప్రోచ్ అవసరం లేదు, ఎందుకంటే టెక్నికలీ ఐఎమ్ ఛాలెంజ్డ్. వీడియో ఎడిటింగ్ నేర్చుకోవచ్చు, కానీ నాకు అంత ఈ వయసులో నేర్చుకునే అంత కష్టం, నేర్చుకున్న రావు ఇవన్నీ ఇప్పుడు. టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఎందుకు మొదటి నుంచి మనకి దట్ నాట్ మై కప్ ఆఫ్ టీ. సో ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను లైక్, షేర్, సబ్స్క్రైబ్ అని అంటే ఏం లేదు, చిన్న రీజన్. నంబర్ గేమ్ అంటే నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదని నేను చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు మీరు కూడా అడగచ్చు, ఏంటి నెంబర్ గేమ్ ఇంట్రెస్ట్ లేదని ఇప్పుడు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అంటున్నాడు ఏంటి. నెంబర్ గేమ్ నాకు ఇంట్రెస్ట్ ఏం లేదు, కానీ ఏంటంటే 144 సెక్షన్ విధించారు. నా సబ్స్క్రైబర్స్ సంఖ్య 144,000 ఉంది. ఈరోజు మార్నింగే చూశాను, 144,000. సరిగ్గా 3 సున్నాలతో 1,44,000 కనిపించింది. 150 అయితే బాగుంటుంది కదా, 150 అయితే మళ్ళీ మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు కదా. ఈ ఐపీఎల్ వస్తుంది, ఐపీఎల్ టైంలో బాగా ఎక్కువ వ్యూవర్షిప్ ఉంటుంది, సబ్స్క్రిప్షన్ కూడా బాగా వస్తాయి. ఐపీఎల్ టైంలో 150 చేరితే బాగుంటుంది కదా. 6,000 ఈజ్ నాట్ ఎ బిగ్ థింగ్ అని చెప్పి అడగాలి కదా మిమ్మల్ని. మాట అడిగేసి పోతుంది, ఎందుకంటే చాలామంది నాకు అనలిటిక్స్ వస్తాయి మాకు, దాంట్లో వాళ్ళు చూపించేది ఏంటంటే సబ్స్క్రైబ్ చేయని వ్యూవర్స్ కూడా చాలామంది చూస్తున్నారు, చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు వీడియోస్. చేసిన వాళ్ళు ఇంత పర్సెంటేజ్, చేయని వాళ్ళు, చేయకుండా చూసేవాళ్ళు ఇంత పర్సెంటేజ్. ఎందుకు సబ్స్క్రైబ్ చేసి చూస్తే పోతుంది కదా, ఒక పని అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేయండి, మనకి సబ్స్క్రిప్షన్ వల్ల మాకు వచ్చే మానిటైజేషన్, సబ్స్క్రిప్షన్ ఎలాంటి సంబంధం లేదు. వ్యూస్ అండ్ ది టైమ్ యూ వాచ్ ది వీడియో, దాన్ని బట్టే ఉంటుంది తప్ప సబ్స్క్రిప్షన్ వల్ల. కానీ సబ్స్క్రిప్షన్ ఉంటే ఆటోమేటిక్గా మీరు కమిట్ అవుతారు కదా, మీకు మళ్ళీ వీడియోస్ వస్తాయి. సో 150 అవ్వాలని చెప్పి నేను అడుగుతున్నాను. అప్పుడప్పుడు అడగాలి, ప్రతిసారి అడగకుండా ఉంటే ఒకసారి ఒక మాట చెప్తే పోతుంది కదా. ఎందుకంటే 1 lakh అయ్యే సందర్భంలో కూడా నాకు బాగా గుర్తు. 1 lakh దగ్గరికి వచ్చినప్పుడు నేను జస్ట్ ఒక మాట అన్నాను, 1 lakh దగ్గరికి వస్తుంది, ఐఎమ్ వెరీ హ్యాపీ 1 lakh అంటే ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. నాకు కొన్ని వేల సబ్స్క్రిప్షన్స్ వచ్చేసి 1 lakh కూడా దాటిపోయింది వితిన్ నో టైం. మీకు ఆ మాట అనగానే నాకు సబ్స్క్రిప్షన్స్ తంపరగా విపరీతంగా వచ్చి పడ్డాయి. సో అందుకని మళ్ళీ ఈసారి మీకు మాట చెప్తాం, దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. సరదా ఎందుకు చిన్న మ్యాథ్స్, కొన్ని మ్యాజిక్ ఫిగర్స్ ఉంటాయి కదా, సెంచరీ సమీపిస్తున్నప్పుడు అదే 50 సమీపిస్తున్నప్పుడు అదొక ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఎంత నెంబర్కి వద్దనుకున్నాడో ఎక్సైట్మెంట్. సో అందుకని ఈసారి కూడా పుష్ చేయండి, 150 చేసేయండి సరదాగా మనం చేద్దాం. మాకు యాక్చువల్గా యూట్యూబ్ ఒక పార్ట్నర్ని అసైన్ చేస్తారు యూట్యూబ్ వాళ్ళు. అంటే ఈ మధ్యన చూస్తున్నాం, ఆ పార్ట్నర్ ఏంటంటే మనతో మాట్లాడతారు, మీరు ఈ పనులు చేయండి, మీ సబ్స్క్రిప్షన్స్ పెరుగుతాయి, మీకు మెంబర్షిప్ డ్రైవ్ పెట్టండి, మెంబర్షిప్ చేసుకోండి, దానివల్ల వాళ్ళకి మీ స్పెషల్ ప్రివిలేజ్. మెంబర్షిప్ అంటే మీరు డబ్బులు కట్టాలి. నేను అంటాను, డబ్బులు కట్టి చూసేవాళ్ళు చూస్తాం, మళ్ళీ డబ్బులు కట్టి చూపించుకోవడం ఏంటి. కొంతమందికి అంటే నా ఛానల్ చూసే మనంతా కుటుంబంలాగా అయిపోయాను. ఈ కుటుంబంలో కొంతమందికి స్పెషల్ స్టేటస్ ఏంటి, కొంతమందికి ఇదేంటి. నేను మెంబర్షిప్ చేయను, ఎట్టి పరిస్థితులు చేయను. ఎందుకు చేయాలి, అందరూ ఒకే రకమైన నా చూసి వ్యూస్ అందరూ నాకు సమానం. మెంబర్షిప్ వాళ్ళకి ఒక ప్రత్యేకమైన కంటెంట్ ఇస్తాను, మెంబర్షిప్ లేని వాళ్ళకి ఇలాంటివన్నీ ఇది చేయను, ఇవన్నీ చెప్పకండి. నాకు చిరాకు వస్తుంది వాళ్ళు చెప్పేసుకొని. అంటే మార్కెటింగ్ అనే దానికి నేను ఎందుకో నాకు చాలా వ్యతిరేకం. మా 2 అమ్మాయిలు మార్కెటింగ్ చేస్తారంటే, నా డాటర్స్ ముగ్గురు 2 ఎంబీఏ చేస్తారంటే నేను చెప్పాను
ఓకే, ఎంబీఏ చేయండి, మీకు ఏది ఇష్టం అంటే చేయండి, నేను మీ చదువు విషయంలో ఇంటర్ఫీర్, కానీ ఒక్కటి మార్కెటింగ్ జోలికి మాత్రం లేదు. మార్కెటింగ్ అంటేనే అబద్ధాలు, మార్కెటింగ్ అంటేనే ఏదో తిమ్మిని బమ్మిని చేయడం. నాకు ఎందుకో మార్కెటింగ్ పీపుల్ అంటే నాకు నచ్చదు. మీరు ఎవరైనా మార్కెటింగ్ వాళ్ళని క్షమించండి, అంటే జనరల్ ఫీలింగ్ అది. సో మార్కెటింగ్ టాక్టిక్స్ నాకు ఎందుకో అవి రుచించవు. బట్ స్టిల్ అప్పుడప్పుడు మనం మార్కెటింగ్ చేసుకోవాలి, తప్పదు. మార్కెటింగ్ చేసుకోకపోవడం వల్ల నేను చాలా నష్టపోయాను జీవితంలో. నాకు చాలా టాలెంట్స్ లేవు, చాలా టాలెంట్స్ నాకు లేవు. కొన్ని టాలెంట్స్ ఒప్పుకుంటాను, కొన్ని చాలా టాలెంట్స్ లేవు. బతకనిచ్చడం అసలు రాదు. సరే, అది వదిలేద్దాం, అన్నీ వదిలేద్దాం. కానీ సో అది నేను బేసిక్గా చెప్పేది ఏంటంటే, సరదాగా కొన్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. చేసి ఉంటారు, చాలామంది చేసి మొత్తం ఫ్యామిలీ అయిపోయింది. నిజంగా నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే, నేను ఒక స్పోర్ట్స్ రైటర్గా, స్పోర్ట్స్ జర్నలిస్ట్గా అన్నో అవతారాలు ఎత్తాను. మొదట స్పోర్ట్స్ జర్నలిస్ట్గా ఉన్నప్పుడు అప్పట్లో మాకు ఇంటరాక్షన్ ఉండేది కాదు. ఎందుకంటే న్యూస్ పేపర్లో మేము రాసేవాళ్ళం, కొంతమంది ఉత్తరాల రూపంలో వచ్చారు, లేదా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మీ ఆర్టికల్స్ చదువుతాము చాలా బాగుంది అలా చెప్పిన వాళ్ళు ఉన్నారు తక్కువ. అంటే తర్వాత టెలివిజన్ షోస్లో అనలిస్ట్గా కనిపించినప్పుడు చాలామంది అప్పుడు ఇంకా విజిబిలిటీ పెరుగుతుంది. దానివల్ల చాలామంది ఒక చిన్న సైజ్ సెలబ్రిటీలా ట్రీట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అది కూడా ఇంటరాక్షన్ ఉండేది, కొంత ఇంటరాక్షన్ ఉంది. తర్వాత పుస్తకాలు రాశాను నేను, క్రికెట్ మీద కామెంటరీ చెప్పాను, ఇలా అనేక రోల్స్ చేశాను. కానీ నాకు ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నది యూట్యూబర్ రోల్. ఫర్ సింపుల్ రీజన్, నేను వీడియో చేసిన వెంటనే నాకు రియాక్షన్ వస్తుంది. సో బాగాలేకపోతే తిడతారు, బాగుంటే మెచ్చుకుంటారు. మీకు మాకు ఒక బాండ్ ఏర్పడిపోయింది, బ్రహ్మాండమైన బాండింగ్ ఏర్పడిపోయింది. చాలామంది నాతో పర్సనల్గా మాట్లాడతారు, కొంతమంది కామెంట్స్లోనే మాట్లాడతారు. సో ఇంత ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అంటారు. అలాగే నాకు ఇమీడియట్గా వీడియో పెట్టిన వెంటనే నాకు ఒక మీ రియాక్షన్స్ తెలుసు. ఇలాంటిది డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత వచ్చిన గొప్ప, అందుకే నేను ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ రోల్. ఎన్ని రోల్స్ నేను చెప్పాను కదా, బోల్డెన్ హ్యాట్స్ ఉన్నాయి నాకు స్పోర్ట్స్ జర్నలిజం సంబంధించి. వీటన్నిటిలోకి నేను ఎంజాయ్ చేస్తున్నది ఈ రోల్, బికాస్ మీతో ఉన్న ఇంటరాక్షన్. ఎంతమంది నా వీడియోస్ చూస్తారు, ఒక్కరోజు వీడియో పెట్టకపోతే ఏమైంది ఇవాళ వీడియో రాలేదని చెప్పి నాకు అనేక మంది నన్ను నిలదీస్తారు, ఎందుకు వీడియో పెట్టలేదు ఇవాళ. సో ఆల్మోస్ట్ ఎవ్రీడే ఐఎమ్ మేకింగ్ వీడియోస్ ఫర్ ది ఫియర్ దట్ యూ విల్ బి క్వశ్చనింగ్ మీ. నాకు 2020లోనే వీడియో స్టార్ట్ చేశాను. 2020 ఏప్రిల్ 2 నుంచి కంటిన్యూస్ వీడియోలు పెట్టడం స్టార్ట్ చేశాను. కానీ నాకు 2020లోనే జూలైలో నాకు కోవిడ్ అటాక్ అయింది. 5 రోజులు హాస్పిటల్లో ఉన్నాను. ఒక నెలన్నర పాటు అనుకుంటా. అప్పుడు నేను కోవిడ్ అయిన తర్వాత కూడా నాకు చాలా రోజుల తర్వాత వీడియోలు చేయలేదు. అప్పుడు ఎవరు అడగలేదు నన్ను. అప్పటికి 3 నెలలు చేస్తున్నా. అప్పుడు నాకు చాలా తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉండేవారు. కానీ ఇప్పుడు ఒక్కరోజు చేయకపోయినా అది చాలా ఇబ్బంది. ఒకసారి ట్రైన్లో మాకు అక్కడ ట్రైన్ బ్రేక్ డౌన్ అయ్యి నేను నెల్లూరు నుంచి వస్తుంటే ఆ రోజు నేను వీడియో చేయలేకపోయాను. సన్ రైజర్స్ మ్యాచ్ ఉంది ఆ రోజు. ఎన్ని ఎంక్వైరీస్ వచ్చినాయంటే నాకు అక్కడ ట్రైన్లో నేను చేసే పరిస్థితి లేదు. సో ఆ రోజు ఆ వీడియో చేయలేకపోయాను. సో ఆ రోజు అది పెద్ద ఈవెంట్ లాగా అయిపోయింది. ఏమైంది ఎందుకు వీడియో రాలేదని చెప్పి. సో ఇది చాలా హ్యాపీ అనిపిస్తుంది. మీరు ఇంత బాగా రిసీవ్ చేసుకుని ఎక్కడెక్కడో చూస్తారు, ఎక్కడెక్కడి నుంచో దేశ విదేశాలు. నాకు ఎక్కువ ఇండియాలో చూస్తారు నా వీడియోస్, తర్వాత యూఎస్లో చూస్తారు, కువైట్లో చాలామంది చూస్తారు. కువైట్లో ఎవరు చూస్తున్న మిత్రులందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే ఇండియా యూఎస్ తర్వాత వాళ్ళు పర్సంటేజ్ ఆఫ్ వ్యూస్ అండ్ నెంబర్ ఆఫ్ వ్యూస్ కంట్రీ వైజ్ ఇస్తారు అనలిటిక్స్లో, జాగ్రఫీ అనే ఒక కాలంలో యూట్యూబ్ వాళ్ళు. సో కువైట్లో చూస్తున్న మిత్రులందరికీ చాలా సంతోషం. ఎందుకంటే కువైట్ ఈజ్ అ స్మాల్ కంట్రీ, బట్ అక్కడ మన తెలుగు వాళ్ళు చాలామంది నా వీడియోలు చూస్తున్నారంటే ఐఎమ్ రియల్లీ హ్యాపీ. అలాగే బహ్రెయిన్లో, కిర్గిస్తాన్ అనే దేశం నుంచి చూస్తున్నారు వీడియోలు. ఇంకా చాలా అంటే యూరోపియన్ కంట్రీస్లో, లండన్లో చూస్తున్నారు, యూకేలో చాలా ఉన్నాయి. కానీ కొన్ని ఊహించలేని మాల్దీవ్స్లో చూస్తున్నారు కొంతమంది వీడియోస్. వాళ్ళందరికీ డైరెక్ట్గా మీతో నాకు ఇంటరాక్షన్ లేదు. వాళ్ళందరికీ కువైట్లో నా వీడియోలు చూస్తున్న ఒక డాక్టర్ గారు, కొంతమందితో నాకు టచ్ ఉంది. అలాగే స్వీడన్లో చూస్తున్న మిత్రులతో కూడా కొంత టచ్ ఉంది. నార్వేలో చూస్తున్న టచ్ ఉంది కొంతమందితో. కానీ జనరల్గా అనేక తోట్ల చూస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అయితే ఉమెన్ తక్కువ చూస్తున్నారు, అది కూడా చాలా. అంటే స్పోర్ట్స్ చూసినా కూడా క్రికెట్ రెగ్యులర్గా ఫాలో కారేమో. ఉమెన్ పర్సంటేజ్ వెరీ లెస్ అంటే వెరీ లెస్. అండ్ మన దాంట్లో ఎంతమంది చూస్తున్నారు. ఆదిలాబాద్లో సాయి అనే ఒక కుర్రాడు ఉంటాడు, ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. హాస్టల్కి అన్న అంటాడు నన్ను అన్న అనే తక్కువ. అతను కుర్రాడు, చిన్న కుర్రాడు, ఇంటర్మీడియట్. అన్న ఫోన్ చేస్తే ఎలాగ నా నెంబర్ సంపాదించాడు.
ఫోన్ చేసి హాస్టల్కి వెళ్తున్నాను, వీడియో చూస్తున్నాను. మా ఊర్లో కూడా ఆదిలాబాద్లో చిన్న విలేజ్ వాళ్ళు, ఆదిలాబాద్ జిల్లాలో ఈరోజు హాస్టల్కి వెళ్ళిపోతున్నాను నేను, అక్కడ చేస్తున్నాను అని చెప్పి నాతో మాట్లాడతాడు. అతను నా వీడియోస్ ఎంతో ఇంట్రెస్ట్గా చూస్తాడు. తర్వాత తారకేష్ గురించి మీకు అందరికీ తెలుసు ఇప్పటికి. తారకేష్ శ్రీకాకుళంలో ఇక్కడ ఒక చిన్న మారుమూల విలేజ్. అయినా కూడా క్రికెట్ విపరీతంగా ఫాలో అవుతాడు అతను. నేను పలానా వీడియోలో మీరు చెప్పారు, క్విజ్ ఆన్సర్ ఇచ్చినప్పుడు కూడా చెప్తాడు. ఏంటంటే ఈ క్వశ్చన్ మీరు అడిగారు కానీ దీని ఆన్సర్ మీరు పలానా వీడియోలో, అతను మెమరీ అద్భుతమైన మెమరీ తారకేష్. కానీ ఇంకా చాలామంది నన్ను ఇక్కడ ఈ మధ్యన రజనీకాంత్ అనే ఒక మిత్రుడు, అతను ఎక్కడ మంచిర్యాలలోనే ఎక్కడో ఈ సింగరేణి మైన్లో వర్క్ చేస్తాడు. అది ఏం చెప్పాడంటే ఆ మైన్లో నెట్వర్క్ ఉండదు, నేను ఏం చేస్తాను వీడియో డౌన్లోడ్ చేసుకుంటాను, అక్కడ నేను వర్క్ చేసుకుంటూ మీ వీడియో వింటాను. నాకు ఎంత బాగా అనిపించింది. ఎక్కడో భూగర్భంలో ఒక ఓపెన్ కాస్ట్మైన అక్కడ పని చేసుకుంటూ నా వీడియోలు చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా చాలామంది యుఎస్ నుంచి చాలామంది నాతో టచ్లో ఉండే కుమార్ కానీ వీళ్ళందరూ ఎంతోమంది చాలా ఎండియరింగ్ రిలేషన్షిప్, నాకు బ్రహ్మాండమైన పరిచయాలు. అలాగే కడప నుంచి కృష్ణమూర్తి నీలి రెగ్యులర్గా టచ్లో ఉంటాడు. ఎంతోమంది చాలామంది విజువల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ కూడా, రవి కానీ తర్వాత మణికంఠ కానీ వాళ్ళు కూడా నా వీడియోలు చూస్తారు. కొన్ని ఇబ్బందులు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్న వాళ్ళు కూడా చాలామంది వీడియోలు చూస్తారు. వీళ్ళందరూ నిజంగా నాకు అంత పెద్ద ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అయిపోయింది వీళ్ళందరూ. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ఇది షేర్ చేసి బేసిక్గా ఏంటంటే ఇవన్నీ మీతో పంచుకుందాం అని, కానీ నాట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ గురించి కాదు, పంచుకుందాం ఈ టైంలో ఒకసారి మనం మాట్లాడుకుందాం. యాక్చువల్లీ ఈ నా వీడియోలు లెంత్ ఎక్కువ ఉంటాయి కొన్నిసార్లు, అయినా కూడా ఒకరిద్దరు మాత్రం అబ్జెక్ట్ చేస్తారు. నాకు అనిపిస్తుంది అయ్యో గిల్టీగా అనిపిస్తుంది, ఇంత లెంత్ అయిపోయింది, లెంత్ చూసుకోను, నేను చెప్పాల్సింది చెప్పేస్తాను. అయినా కూడా ఎవరు ఏమన్నా అబ్జెక్ట్ చేయట్లేదు. అది యాక్చువల్గా ఈ వీడియోస్ నేను ఐపీఎల్ టీమ్ వైజ్ అనాలిసిస్ వీడియోలో అయితే 20-25 నిమిషాలు 30 నిమిషాల దాకా వెళ్ళిపోతుంది. కానీ అది కూడా మీరు చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు. అది నాకు మామూలుగా నేను కూడా కొన్నిసార్లు లెంత్ ఉన్న వీడియోస్ అంటే కొంచెం వెనక్కి దొక్కుతాను నేను చూసే వీడియోస్లో కూడా. కానీ మీరు నన్ను ఆ విషయంలో కూడా ఎవరు కంప్లైంట్ చేయట్లేదు. ఎంతగా నన్ను మీరు ప్రేమిస్తున్నారనే దానికి అదే అర్థం. యాక్చువల్లీ ఈ టీమ్ వైజ్ అనాలిసిస్ ఆఫ్ ఐపీఎల్ టీమ్స్ అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు 2020లో అప్పుడే నాకు వ్యూస్ పెరగడం మొదలైంది. సడన్గా ఈ టీమ్ వైజ్ అనాలిసిస్ వీడియోసే మీరు లైక్ చేశారు, నాకు నచ్చినాయి. సో నేనేం వేరే టాక్టిక్స్ ఏం చేయట్లేదు. అయితే ఇప్పుడు ఒకటి చెప్పదలుచుకున్నాను ఏంటంటే బహుశా రేపు ఈవినింగ్ మీకు మొదటిసారిగా నా వీడియోలో ప్రీమియర్ చేయబోతుంది. ప్రీమియర్ అంటే ముందుగానే పలానా టైంలో వీడియో వస్తుందని చెప్పడం. నాకు అది కూడా ఎలా చేయాలో తెలిస్తే నేను చేస్తాను. చెప్పిన టెక్నాలజికలీ ఛాలెంజ్ అని చెప్పి నేను. సో అది చేస్తాను. అది దాంట్లో అడ్వాంటేజ్ ఏం చెప్పారంటే యూట్యూబ్ మా పార్ట్నర్ ఏం చెప్పారంటే దాంతో మీరు ఆ వీడియో మీరు పబ్లిష్ అయిన తర్వాత మీరు ఇంటరాక్ట్ కావచ్చు. మీ వీడియో పబ్లిష్ అయినప్పుడు ట్రై టు ఇంటరాక్ట్ విత్ మీ, మీరు ఇంటరాక్ట్ కావచ్చు. ఐపీఎల్లో ప్లే ఆఫ్స్కి ఎవరు వెళ్తారనే విషయం మీద నేను వీడియో బహుశా రేపు సాయంత్రం ఎవ్రీథింగ్ గోస్ రైట్, రేపు మోస్ట్లీ షుడ్ బి దేర్, రేపు ఈవినింగ్ 6కో 7కో వీడియో పబ్లిష్ చేస్తాను. అది అప్పుడు మీరు నాతో ఇంటరాక్ట్ అవుతారు కానీ, మన ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా 7 కల్లా ఫ్రీ అవుతారు కాబట్టి అప్పుడు ఇంటరాక్ట్ అవుతారు కానీ, అంటే చాట్ రూపంలో ఇంటరాక్ట్ కావచ్చు మీరు. సో మనం కాన్సెప్ట్ సరదాగా మాట్లాడుకుందాం. సో మీతో మరింత క్లోజ్ అవ్వాలి. నేను ఎవరైనా మా ఇంటికి కలుస్తానంటే కూడా అందరికీ నెంబర్ ఇస్తాను. ఓపెన్గా ఇవ్వలేను, మీరు అక్కడ కామెంట్స్లో అడిగితే నెంబర్ ఇవ్వలేను. నేను సడన్గా ఆ నెంబర్ ఇస్తే నాకు చాలా నా ప్రైవసీకి ఇబ్బంది అవుతుంది. మీరు ఇన్స్టాగ్రామ్లోనో ఫేస్బుక్లోనో ట్విట్టర్లో డైరెక్ట్ మెసేజ్ ద్వారానో అడిగితే నేను మీకు నా నెంబర్ ఇస్తాను. నా నెంబర్ నేను ఐఎమ్ సెలబ్రిటీ, నాకేంటి అంత, నాకు ఎవరో తెగ ఫోన్లే వచ్చేవి. అలా అని కామెంట్స్లో ఇస్తే అది ఇబ్బంది అవుతుంది నాకు. సో మీరు ఎవరన్నా నన్ను కలవాలనే కలవచ్చు, నాతో మాట్లాడవచ్చు. చాలామంది చాలా రకాలుగా కలుస్తున్నారు. నాకు నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ న్యూ రోల్ యాజ్ ఎ యూట్యూబర్. ఈ 3-4 ఏళ్ళు నాకు చాలా ఫుల్ఫిల్లింగ్గా, చాలా హ్యాపీగా అనిపించింది. ఈ వీడియో కూడా లాంగ్ అవుతున్నాము, నేను టైం చూసుకోను. టైం అక్కడ స్టాప్ క్లాక్ పెట్టుకుంటాను కానీ కొన్నిసార్లు అది ఆన్ చేయడం మర్చిపోతాను, ఏదో నాకు దాంట్లో ఉంటాను. సో నేను చెప్పేది ఏంటంటే మీరు నాకు ఇచ్చిన ఈ ఆనందం మీ అందరికీ మెయిన్గా కృతజ్ఞత చెప్పుకోవాలి. రియలీ వెరీ హ్యాపీ ఫర్ ది లవ్ అండ్ అఫెక్షన్ యు ఆర్ షవరింగ్ ఆన్ మీ ఫర్ సో మెనీ ఇయర్స్. నేను అనుకుంటాను అనమాట, ఇంకా నేను బొరుగుట్టేస్తానేమో, ఇంకా చూడడం మానేస్తారేమో, లేదు ఇంకా చూస్తున్నారు, ఇంకా నాతో ఇంటరాక్ట్ అవుతున్నారు, మీ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. దట్ గివ్స్ ఎ వెరీ గుడ్ హై. ఏం కావాలి జీవితంలో? ఏదైనా చిన్న ఆనందాలు అవే కావాలి. చిన్న ఆనందాలే కాదు, పెద్ద ఆనందాలు ఇస్తుంది. అందరికీ మరొకసారి
ధన్యవాదాలు. అండ్ మళ్ళీ చెప్తాను కదా, అప్పుడైనా ఒకసారి చెప్పాలి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ చేస్తే ఏంటంటే యూట్యూబ్ వాళ్ళు ఎక్కువ రికమెండ్ చేస్తారంట. షేర్ చేస్తే కోర్స్ ఎక్కువ యూస్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేస్తే మీరు ఎప్పుడు మా కుటుంబంలో సభ్యులుగా ఉంటారు. సో చేయండి. 150 తొందరగా, ఎంత తొందరగా చేయగలుగుతాం. ఈరోజు చూద్దాం. ఈరోజు డేట్ అంతా 17వ తారీఖు, మా పెద్దమ్మాయి పుట్టినరోజు. సో ఎంత తొందరగా మనం రీచ్ అవుతామో చూద్దాం. ఈ 150 మార్క్, 150 డాడీ 100 అంటారా, అది ఎప్పుడు రీచ్ అవుతాం చూద్దాం.